హ్యాపీ మార్నింగ్ అండి. ఇప్పుడు జనరల్‌గా డ్రీమ్స్, గోల్స్ అనేది అందరూ పెట్టుకుంటారు. దాన్ని సాధించుకుంటారు కరెక్టే. అయితే ఎఫర్ట్స్ పెడతాము. ఒక్కొక్కసారి మేము అనుకున్న రిజల్ట్ రాదు. అయినా గూడా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మనం పెర్ఫార్మన్స్ ఇస్తాం. అయితే ఎంత అని చేయగలుగుతారు మీరు? కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. సో, ఆ డెడికేషన్ అనేది చాలా అంటే పెట్టిన రిజల్ట్ రాదంటే ఆటోమేటిక్‌గా మైండ్‌లో ఒక డిసప్పాయింట్‌మెంట్ వచ్చేస్తది. ఇంత కష్టపడ్డా రావట్లేదు అని. కానీ నేను చెప్పే పర్సన్ ఏందంటే, ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు ఆయన లైఫ్‌లో. ఆయనకొక్కటే గోల్ ఏందంటే, నేను పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. నేను ఇది అచీవ్ చేయాలి అంతే. ఆ రిజల్ట్ నా అనుకూలంగా వస్తుందా? లేకపోతే వ్యతిరేకంగా వస్తుందా? నాకు సంబంధం లేదు. అని చెప్పేసి ఈయన ఇన్‌స్పిరేషన్ స్టోరీ విని నాకు చాలా, చాలా నాకైతే నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యానండి. సో, మీరు ఇన్‌స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. సో, అతను సెప్టెంబర్ 30థ్ 1990 ముంబైలో పుట్టాడండి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. సో, చిన్నప్పటి నుండి ఇతని డ్రీమ్ ఏందంటే, నేను క్రికెటర్ అవ్వాలని డ్రీమ్. సో, క్రికెటర్ అవ్వాలంటే అతను ఇండియన్ టీమ్ సెలెక్ట్ అవ్వాలి. అదే ఫైనల్ టార్గెట్ కదండీ. సో, కోచింగ్ స్టార్ట్ అయింది. అంతా బానే ఉంది. సో, 2011లో అతనికి ముంబై ఇండియన్స్ నుండి సెలక్షన్ వచ్చింది. పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్. రికార్డ్స్ ఒక్కొక్కటి కొత్త కొత్త క్రియేట్ చేసాడు తను. ఆయన పేరు మీద క్రియేట్ అయ్యాయి. సో, అందరూ ఏమనుకున్నారు? సో, రికార్డ్స్ అన్నీ మంచి మంచిగున్నాయి. కాబట్టి ఇండియన్ టీమ్‌కి ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. అవ్వలేదు. సెకండ్ ఇయర్ సేమ్ పెర్ఫార్మన్స్ రిజల్ట్ కూడా అదే వచ్చింది. సో, ఇక్కడ ప్రతి ఇయర్ ఆయన కష్టపడుతున్నా రిజల్ట్ రావట్లేదు. అయితే అయితే చాలామంది అడిగారంట వాళ్ళ ఫ్రెండ్స్ గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ "ఏంటిది ఇంత కష్టపడుతున్నావు నువ్వు? ఆ! అయినా రిజల్ట్ రావట్లేదంటే" ఈయనేమన్నాడంట రిజ్ కష్టపడేది తత్వం నా చేతిలో అంటే కష్టపడేది నా చేతిలో ఉంది. రిజల్ట్ నా చేతిలో లేదు కాబట్టి నేను దాని గురించి ఆలోచించుకొని నా మైండ్ ఎందుకు నేను డిస్టర్బ్ చేసుకోవాలి కాబట్టి నేను ఎఫర్ట్స్ పెడతాను. రిజల్ట్ వస్తది. వాళ్ళ దగ్గర అయిపోయినా వస్తది. ఆ హోప్ నాకుంది. అని చెప్పేసి అది పెర్ఫార్మ్ చేస్తూనే ఉన్నాడు. కంటిన్యూగా అవుతూనే ఉంది. లాస్ట్‌కి 2021లో ఇంకా ఫైనల్లీ సెలెక్టర్స్ వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇంకా కంపల్సరీ సెలెక్ట్ చేయాల్సిందే అని చెప్పేసి అంటే ఎట్లా ఉంటదంటే ఒక్కొక్కసారి సెలెక్టర్స్‌కి మనం ఫోర్స్ చేస్తాము. అంటే ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి క్రియేట్ చేసామంట వాళ్ళ దాంట్లో. ఇంకా ఫైనల్లీ ఇంకా సెలెక్టర్స్ కూడా వాళ్ళకి ఎట్లా అనిపించింది, సరే చేద్దాం ఇంకా ఫైనల్ ఇంకా తప్పదు అని చెప్పేసి అతన్ని 2021 మే 31 రోజు ఇంగ్లాండ్ వర్సెస్ మ్యాచ్‌లో టీ20 మ్యాచ్‌లో సెలక్షన్ చేశారండి. వచ్చాడు. టీమ్‌కి సెలెక్ట్ అయ్యాడు. బ్యాటింగ్ వచ్చింది. అయితే జనరల్‌గా ఇప్పుడు బ్యాట్స్‌మెన్స్ ఎవరైనా గూడా ఫస్ట్ మ్యాచ్ అంటే ఎవరైనా ఎట్లా అంటే డిఫెన్సివ్‌గా ఆడుకొని, సింగిల్ ఆడుకొని వాళ్ళ పొజిషన్‌ని పెట్టుకోవాలని జనరల్‌గా ఉంటది. అంటే హ్యూమన్ టెండెన్సీ. కానీ ఇతనేం చేశాడంటే ఫస్ట్ బాల్ 6 కొట్టాడండి. 6 కొట్టంగానే ఆటోమేటిక్‌గా ఏందంటే ఆయన ఇక్కడ డిఫరెంట్‌గా ఏం చూపించుకున్నాడంటే నే నేనిక్కడ ఆడడానికి రాలేదు. నాదో స్పెషాలిటీ ఉండాలి. నేను స్పెషల్ పర్సన్ అని చెప్పేసి క్రియేట్ చేశానండి. సో, దాన్ని ఆడుకుంటూ 2023 వరకు అతను టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్‌మన్ అయ్యిండండి. ఇంకా ఆలోచించండి జస్ట్ ఆయన 21లో డెబ్యూ చేశాడు. 23 వితిన్ 2 ఇయర్స్‌లో ఆయన సత్తా అది చూపించారండి. ఇంకో విషయం ఏందంటే ఆయన డెబ్యూ అయ్యేటప్పుడు ఏజ్ వచ్చి 30 ఇయర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా క్రికెట్ డెబ్యూ అంటే జనరల్‌గా 21, 20 ఇయర్స్‌కే అయిపోతది. కానీ ఈయన 30 ఇయర్స్‌కి డెబ్యూ చేశాడు. అంటే ఏజ్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అని చూపించాడన్నమాట. ఏజ్ అంటే మనం పెర్ఫార్మన్స్ ఇయ్యాలి, ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏజ్‌తో సంబంధం ఉండదు. నీ హార్డ్ వర్క్, డెడికేషన్, టాలెంట్ ఉంటే ఎనీథింగ్ వి క్యాన్ ప్రూవ్ అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఫైనల్లీ అతను 23లో వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్‌మన్ అండ్ టీ20 ఫార్మాట్‌లో ఇంకా అతనికి మిస్టర్ 360 అని బిరుదు ఇచ్చారండి. అతను ఎవరో కాదండి సూర్య కుమార్ యాదవ్ అండి. అందరూ ముద్దుగానే స్కై అంటామండి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఆయన స్టోరీ, డెడికేషన్ వింటే నాకు చాలా, చాలా ఇన్‌స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే అతను యాక్చువల్‌గా 10 ఇయర్స్ డెడికేషన్ అంటే చ అది చెప్ అది చాలా చెప్పుకోవడానికి చాలా సింపుల్ అండి. కానీ ఆ డెడికేషన్ అని 10 సంవత్సరాలు పెట్టిండంటే అంటే జస్ట్ అన్‌ఇమాజినబుల్. ఎందుకంటే అంత సింపుల్ కాదు. ఆ మైండ్ సెట్ మెయింటైన్ చేయడం. ఇక్కడ చాలా రేర్ పర్సన్ అట్టుంటోళ్ళు. ఎందుకంటే అదే డెడికేషన్ మెయింటైన్ చేసుకుంటూ 10 ఇయర్స్ అనేది నాకు చాలా ఇన్‌స్పైర్ అనిపించిందండి. సో, మీరు కూడా ఈ స్టోరీ విన్నాక మీరు ఇన్‌స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎనీవే
థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.